ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాకలి వీరుడు. ఒక రాత్రి భయంకరమైన ఉరుములు మెరుపులతో ధారాళంగా వర్షం కురుస్తోంది. దానికి తగ్గట్లు ఈదురుగాలుల వల్ల చలి పెడుతుంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానకి తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచక ఒక పూరి గుడిసె దగ్గర నిలబడింది. ఇంతలో ఒక చాకలివాడు బాగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతి తెలియకుండా ఆ దారిన వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఎటో తప్పించుకొని పారిపోయింది. వాడు వానలో పడి లేస్తూ గుడిసె దగ్గర నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అని అనుకున్నాడు. వెంటనే పాడటం ఆపి పులిని సమీపించి, ఓసి నిన్ను నరక, ఇక్కడ దాక్కున్నావా? నీకోసం ఊరంతా తిరిగి చచ్చానే, పదా ఇంటికి, నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో పులి చెవి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద కొడుతూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అసలే గాలివానకు సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది. చాకలి పులిని గుంజకు కట్టేసి ఇంటికి పోయి అన్నం తిని పడుకుని హాయిగా నిద్రపోయాడు. మరునాడు తెల్లారి చాకలివాడి పెళ్ళాము లేచి బయటికి వచ్చి చూసేసరికి దొడ్లో పులి కట్టేసి ఉంది. చాకలి పెళ్ళానికి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆమె పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయి తలుపేసుకుని చాకలివాడితో బయట ఉన్న పులి సంగతి చెప్పింది. రాత్రి పట్టుకొచ్చినది పులి అని తెలియగానే చాకలివాడికి కూడా భయం పుట్టి వాడు బయటికి రాలేదు. కానీ కాసేపటికి చాకలివాడి ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది. ఊర్లో వాళ్ళంతా చాకలివాడిని పులిని చూడటానికి వచ్చారు. చాకలివాడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఈ వింత చూడటానికి రాజుగారు సపరివారంగా బయలుదేరి వచ్చాడు. ఏ ఆయుధమూ లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలిస్తే ఎంతకైనా సాధ్యుడే అని అనుకుని చాకలివాణ్ణి రాజుగారు తన సర్వసేనా నాయకుడిగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదికి శత్రురాజొకడు దండెత్తి వచ్చాడు. మన రాజ్యంలోని సైనికులను ముందు ఉండి నడిపించాల్సిన బాధ్యత చాకలివాడి పైన పడింది. రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. కానీ మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన పోలేదు. అలాంటి వాడు సైన్యాన్ని ముందు ఉండి ఎలా నడుపుతాడు? అందుకని రాజుగారితో చాకలి, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను. నాకు 2 రోజుల గడువు ఇప్పించండి అని అన్నాడు. రాజుగారు సరేనన్నారు. చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదికి వచ్చిందే, ఏమిటి ఉపాయం అని పెళ్ళాన్ని అడిగాడు. చాకలివాడి పెళ్ళాము, ముందుగా నీకు గుర్రాన్ని ఎక్కడమైనా రావాలిగా, ముందుగా అది నేర్చుకో అని అన్నది. పగలు అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తరువాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కానీ వెనక్కి తిరిగి కూర్చున్నాడు. ఇలా కూర్చోవడానికి కూడా ఎంతో కష్టపడ్డాడు. అందుచేత వాడు మళ్ళీ ప్రయత్నించక, గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో, నన్ను గుర్రానికేసి గట్టిగా కట్టు అని పెళ్ళానికి చెప్పాడు. సరేనని వాడి పెళ్ళాం వాణ్ణి గుర్రానికి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తడం ఆరంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్ని యుద్ధాలకి పోయి వచ్చింటుంది. బయలుదేరితే బాణంలాగా పోవటం దానికి అలవాటు. అదీ కాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తటం తెలుసు. అందుచేత అది చాకలివాణ్ణి వేసుకొని శత్రు సైన్యాల మీదికి వాయువేగంతో పరిగెత్తసాగింది. వాడు వెనక్కి తిరిగి కూర్చోవడం వల్ల చాకలివాడికి చాలాసేపు తను ఏ దిక్కుపోతున్నది తెలియలేదు. కానీ దూరాన శత్రు సైన్యుల డేరాలు వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన చాకలికి పై ప్రాణాలు పైనే పోయాయి. గుర్రం పరుగు ఆపటానికి ఏ ఉపాయమూ తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాటి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అక్కడికి ఆ గుర్రం ఆగలేదు. తాటి చెట్టు పెళ్ళగిల్లి చాకలి చేతుల్లోకి వచ్చినా గుర్రం పోతూనే ఉంది. ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకు
గుర్రము, గుర్రం మీద ఒక మనిషి, వాడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాతృడు కాదనుకొని శత్రు సైన్యాలు డేరాలు, గుర్రాలు విడిచి ఎక్కడి వారక్కడ పారిపోయారు. చాకలి శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు. గుర్రం ఆగిపోయింది. చాకలి పెళ్ళాము కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు. మరునాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, శత్రువులు పిరికి వెదవలు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక బెదిరిపోయి పారిపోయారు అని అన్నాడు. రాజుగారు పరమానందభరితుడై చాకలికి ఇంకా మరికొంత దానము ఇచ్చి వాణ్ణి తన వద్దే ఉంచుకున్నాడు.